నెక్స్ట్ పాయింట్ వచ్చేసి కాంట్రాస్ట్ అండి. ఇఫ్ 2 ఐటమ్స్ ఆర్ నాట్ ఎగ్జాక్ట్లీ ద సేమ్, మేక్ దెమ్ డిఫరెంట్. And in most cases make them really different while still keeping them within the same visual theme. Of course, this creates more interest on the page and makes certain elements stand out among the rest. This also creates visual hierarchy which adds organization of the graphic. We'll get into hierarchy in a second. Like ఇప్పుడు మనం ఒక సబ్జెక్ట్ని తీసుకున్నప్పుడు సబ్జెక్ట్ని బ్యాక్గ్రౌండ్ని లేకపోతే కంటెంట్ని దీని రెండింటిని డిఫరెన్షియేట్ చేసుకోవాలనుకున్నప్పుడు రెండిటిని కూడా ఇతను ఏం చెప్తున్నాడంటే డీప్ కాంట్రాస్ట్ ఉండేలాగా చేస్తే కంటెంట్ అనేది అంత ఎఫెక్టివ్గా కన్వే అవుతుంది అని చెప్పేసి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ లైక్ ఒక ఫోర్క్ అండ్ ఒక 4 వైన్ బాటిల్స్ కనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి బ్లాక్ ఉంది, అంటే కంటెంట్ అనేది వచ్చేసరికి కలర్లో ఉంది. సో ఈ కంటెంట్ ఎంత క్లియర్గా కనిపించడానికి మనకి బ్యాక్గ్రౌండ్ అనేది హెల్ప్ అవుతుంది, అంటే డీప్ కాంట్రాస్ట్ ఉండడం వల్ల. అదే ఈ బ్లాక్ ప్లేస్లో వేరే కలర్ ఏదైనా కానీ, గ్రే కలర్ కానీ లేకపోతే ఎల్లో కలర్ కానీ లేకపోతే వేరే సమ్ అదర్ కలర్ ఉంటే ఈ బ్యాక్గ్రౌండ్ అనేది ఎంత బ్రైట్గా కనిపించే అవకాశం అనేది ఉండదు. ఇలా కనిపించడానికి మనకి ఈ కాంట్రాస్ట్ అనేది ఉపయోగపడుతుందని చెప్పేసి చెప్తున్నారు అనమాట. అంటే 2 ఎలిమెంట్స్ ఉన్నప్పుడు, మీ దగ్గర 2 ఎలిమెంట్స్ ఉన్నప్పుడు రెండిటిని ఒకేలాగా పెట్టే బదులు దాన్ని డీప్ కాంట్రాస్ట్‌లో పెట్టడం వల్ల, సో ఇక్కడ చూడండి ఎస్పెషల్లీ ఈ గ్రాఫిక్స్ లోపల మనకి ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ మనం చదవడానికి మనకి చాలా అంటే అవకాశం ఉందన్నమాట. ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ చదవడానికి, ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మనం చూడడానికి మనకి ఎక్కడా కూడా కళ్ళు ఇబ్బంది పడకుండా, ఎంత క్లమ్జీగా ఉన్నా సరే డిజైన్ మనం చదవడానికి ఈజీగా ఉండేలాగా ఈ బ్యాక్‌గ్రౌండ్ వెనకాల ఏదైతే బ్యాక్‌గ్రౌండ్ ఉందో ఆ బ్యాక్‌గ్రౌండ్ మనకి హెల్ప్ అవుతుంది బికాస్ ఆఫ్ ద కాంట్రాస్ట్. సో ఇలాగా మనం డిజైన్ చేసుకునేటప్పుడు మనం చూడండి సమ్ టైమ్స్ ఏమవుతుందంటే ప్లెయిన్ బ్యాక్‌గ్రౌండ్స్ ఉండడం వల్ల డిజైన్ అనేది కొంచెం ఎలివేట్ అవుతుంది బాగా. సో అలాంటి ఇక్కడ చూడండి, ఇక్కడ ఎస్పెషల్ దీని దగ్గరకొచ్చేసరికి ఈ నెగెటివ్ స్పేస్ ఏదైతే ఉందో ఇది డిజైన్ లోపల ఎంతో ఇంట్రెస్ట్‌ని క్రియేట్ చేస్తుంది. సో ఇది ఎలా ఉందంటే దీన్నేమంటారంటే ఇల్యూజన్ అన్నమాట. సో ఒక బాటిల్‌ని చూసినప్పుడేమో అది బాటిల్‌లా కనిపిస్తుంది. పైన నెగెటివ్ స్పేస్ వైట్‌ని చూసినప్పుడేమో అదొక ఫోర్క్‌లా కనిపిస్తుంది. ఇది ఇలా మనం కాంట్రాస్ట్‌తో చేయడం వల్ల డిజైన్ అనేది చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుందన్నమాట. సో ఎస్పెషల్లీ మనకి ఈ రెండిటిని చూసుకున్నట్టయితే, ఇంత 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 కష్టపడి చేసినా కూడా దీన్ని చదవడంలో వచ్చిన ఫీలు ఇది చూడడంలో ఎంతో మనకి ప్రశాంతంగా అనిపిస్తుంది. కొంచెం చూడడానికి కూడా మనకు కొంచెం ఇంట్రెస్ట్ అనేది ఎక్కువ క్రియేట్ అవుతుంది. సో ఇలా ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం చెప్పాలనుకున్నాడో దాన్ని సింపుల్‌గా మెల్బోర్న్ ఫుడ్ అండ్ వైన్ ఫెస్టివల్ 8-14 అక్టోబర్ 2007 వెబ్‌సైట్ అంతే అయిపోయింది. మొత్తం ఇమేజ్ లోపల అతను చేసిన చిన్న ఈ విజువల్ దీన్ని ఈ ఈ దీనివల్ల ఎంత ఇంట్రెస్ట్ క్రియేట్ అయిందో అంటే అంతే బెటర్‌గా కూడా మెసేజ్ అనేది కన్వే అవుతుంది. మనం చెప్పాలనుకున్న కంటెంట్ అనేది అంతే ఈజీగా కూడా కన్వే అవుతుందన్నమాట. సో ఇదంతా కూడా మనకి అంటే ఈ కాంట్రాస్ట్ ఎంత ఎంత బ్రైట్‌గా మనం డిజైన్ అనేది చెప్పాలనుకుంటున్నప్పుడు తీసుకునే కలర్ బ్యాక్‌గ్రౌండ్‌తో ఇదై ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి వైట్ స్పేస్ అండి. ఈయన ఏం చెప్తున్నారంటే వైట్ స్పేస్ ఈస్ ద ఆర్ట్ ఆఫ్ నథింగ్. I have no idea who said it, but wasn't me, so I put in the quotes another. I thought it was a great way to describe the concept. White space is the absence of text and graphics. They can also referred as a negative space, therefore doesn't actually have to be white. White space can be whatever color the background is. సో వైట్ స్పేస్ అనేది ఒక పదం మాత్రమే. సో ఆయన ఏం చెప్తున్నారంటే ఇది ఏదే కలర్ ఉండొచ్చు, కానీ టెక్స్ట్‌కి వచ్చేసరికి ఏదైతే మనం డిజైన్ లోపల టెక్స్ట్ కోసం గానీ, లేకపోతే ఇమేజ్ కోసం గానీ, మనం ఏదైతే ఇమేజ్‌ని ఎలివేట్ చేయడానికి ఏదైతే స్పేస్ వదిలిపెడతామో, అంటే డిజైన్ చేయకుండా ఏదైతే ఖాళీ ప్లేస్ వదిలిపెడతామో అదే వైట్ స్పేస్. అంటే వైట్ స్పేస్ అయితే అది వైట్ స్పేస్ అంటే దాన్ని వైట్ స్పేస్ అనాలని ఏమీ లేదు. దాన్ని నెగెటివ్ స్పేస్ అని కూడా అంటారు. నెగెటివ్ స్పేస్ ఎందుకు వదిలిపెడతామంటే ఆ సబ్జెక్ట్ లోపల ఆ యొక్క ఇమేజ్‌కి కానీ, ఆ యొక్క కంటెంట్‌ని కానీ మనం కొంచెం ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడానికి ఈ వైట్ స్పేస్ అనేది వదిలిపెడతాం అనమాట. ఇక్కడ చూడండి, ఎస్పెషల్లీ ఈ బుక్ తీసుకున్నట్టయితే
ఈయన ఈ డిజైనర్ ఏం చేశాడంటే ఈ యొక్క ఇమేజ్ అనేది ఒక జస్ట్ ఒక 100%, 150%లో పెట్టేసి మిగతాదంతా కూడా స్పేస్ వదిలేసాడనమాట. దీనివల్ల ఏమవుతుందంటే ఇది చూస్తున్నంత సేపు ఈ మొక్క ఈ ఈ ఈ యొక్క ఇమేజ్‌కి మనకి ఇమేజ్ చూడడానికి కలిగే ఇంట్రెస్ట్ మొత్తం ఈ వైట్ స్పేస్ క్రియేట్ చేస్తుందనమాట. అదే మనం ఈ స్పేస్ లోపల ఈ కంటెంట్ మొత్తాన్ని తీసుకొచ్చి మనం ఇంక్లూడ్ చేసేసామనుకోండి, మేబీ ఇది అంత బెటర్‌గా కనిపించకపోవచ్చు. సో, ఇక్కడ చూడండి ఆరిగామి వర్క్‌షాప్ 11థ్ అండ్ 12థ్ నవంబర్. సో, ఇక్కడ మనకొక ఇమేజ్ ఉంది. ఇమేజ్ చుట్టూతా కూడా అంటే స్పేస్ ఉంది. ఆ తర్వాత ఎందుకది ఇక్కడ ఏదైతే స్పేస్ వదిలిపెట్టాడో, ఈ స్పేస్ మొత్తం మనకి కంటెంట్‌ని మనం క్లియర్‌గా చదవడానికి మనకి హెల్ప్ అవుతుందన్నమాట. సో, ఇక్కడ చూడండి కుకింగ్ బ్యాక్ టు ద బేసిక్స్ అని. సో, ఏదైతే ఈ మొత్తం స్పేస్ ఏదైతే వైట్ స్పేస్ ఏదైతే మొత్తం స్పేస్ ఏదైతే వదిలిపెట్టాడో, ఆ స్పేసింగ్ వదిలిపెట్టడం వల్ల మనం దీన్ని బెటర్‌గా చదవడానికి, బెటర్‌గా అండర్‌స్టాండ్ చేసుకోవడానికి మనకి ఉపయోగపడుతుందనమాట. సో, ఇట్లా డిజైన్ లోపల ఎంత వైట్ స్పేస్ ఎక్కువ వదిలిపెడితే మనకి డిజైన్‌లో అంత బ్యూటీ అనేదొస్తది. సో, అది మనం కొంచెం వర్క్ చేయడం స్టార్ట్ చేస్తే మనకి అర్థమవుతది. సో, బేసికల్‌గా ఇది జనాలు ఎట్లా ఉంటారంటే ఎస్పెషల్లీ కొంచెం సపోజ్ కొంచెం మాస్ క్రౌడ్ ఎలా ఉంటారంటే, సపోజ్ నేను మొత్తం ఒక పాంప్లెట్ ప్రింట్ చేసుకుంటున్నాను గదా! పాంప్లెట్ మొత్తంలో కంటెంట్ నింపేయండి. మొత్తం కంటెంట్ నింపేయండి. నా చరిత్ర, మా అమ్మ చరిత్ర, మా నాన్న చరిత్ర, మా కుటుంబ చరిత్ర, లేకపోతే నా ప్రొడక్ట్స్ గురించి, నా ప్రొడక్ట్ డిస్క్రిప్షన్ గురించి, ప్రైసెస్ గురించి అయి పెట్టండి, ఇయి పెట్టండి, ఇయి పెట్టండి, అయి పెట్టండి అని జెప్పేసి మొత్తం ఏంటంటే కంటెంట్ నింపించేసుకుంటారు. అందుకనే డిజైన్ అనేది ఎప్పుడు గూడా ఎక్కువ కంటెంట్ దాంట్లో స్టఫ్ చేసేస్తే డిజైన్ అనేది పాడైపోతది. సో, చదివేవాడికి కూడా పెద్ద ఇంట్రెస్ట్ రాదు. చూస్తాడు, ఒక 2 సెకన్లు చూస్తాడు, పక్కన పడేస్తాడు. అదే మీరు ఒక మొత్తం డిజైన్ లోపల ఒకటే చోట చిన్న కంటెంట్ ఏసి ఆహ్, జ్యువెల్లరీ షాప్ ఓపెనింగ్ ఎట్ రోడ్ నంబర్ 5 కమింగ్ సూన్ అని పెట్టేసి ఒకటి వదిలేసారనుకోండి, వాళ్ళ లోపల ఒక ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ అవుతది. ఆ ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యి జనాల అటెన్షన్ గ్రాబ్ చేస్తది. సో, అలా మనం దీంతో ప్లే చేసుకోవచ్చనమాట. జనాల వె అనే ఇంట్రెస్ట్‌లతోని వాళ్ళ ఎమోషన్స్‌తోని వాళ్ళు ఏంటి ఓహో! వాళ్ళలో ఒక రకమైన ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడానికి మనం ఇట్లా డిజైన్ అనేది క్రియేటివ్‌గా చేసుకోవచ్చనమాట. నెక్స్ట్ వచ్చేసి హైరార్కీ అండి. ద డెఫినిషన్ ఆఫ్ ఎ హైరార్కీ ఈస్ ఎ సిస్టమ్ ఆర్గనైజేషన్ విచ్ పీపుల్ ఆర్ గ్రూప్స్ ర్యాంక్డ్ అండ్ అబోవ్ అదర్ అకార్డింగ్ స్టేటస్ అండ్ అథారిటీ. సో, హైరార్కీ వెన్ ఇంప్లిమెంటెడ్ లిటరల్లీ creates a path for your eye to move around the page. Yes, you can in fact control however viewer consumes your graphics. Viewer will start with the most dominant feature of your graphic, then move to the next dominant. And the next until they have looked over the entire thing. సో, ముందే చెప్పుకున్నట్టు మనం ఎవరైతే చూసేవాళ్ళ కంటిని అంటే వాళ్ళ వ్యూయర్‌ని ఏదైతే మనం ఎలా అయితే చూస్తున్నాడో మనం అతన్ని గైడ్ చేయడానికి సో, మనం ఇక్కడ హైరార్కీ అనేది ఉపయోగిస్తాం. దీనికి సంబంధించి ఎగ్జాంపుల్ చూడండి. సో, ఇక్కడ ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఇచ్చాడు. ఒక మ్యాగజైన్ ఎగ్జాంపుల్ ఇచ్చాడు. సో, లెవెల్ 1 హెడ్డింగ్, లెవెల్ 2 హెడ్డింగ్, లెవెల్ 3 బాడీ కాపీ. సో, ఇట్లా మనం హైరార్కీ అనేది అంటే కంటెంట్ ఏ, కంటెంట్ బి, కంటెంట్ సి. ఇట్లా మనం హైరార్కీ డిసైడ్ చేసుకున్న తర్వాత అంటే ఏది ఇంపార్టెంట్, తర్వాత దాని సబ్ హెడ్డింగ్ ఏంటి, తర్వాత కంటెంట్ ఏంటి. ఇలాగ మనం డిజైన్ లోపల మనం డిఫరెన్షియేట్ చేసుకొని మనం దాన్ని డిజైన్ చేసుకున్నట్టయితే చూసుకునే వాళ్ళకి చాలా ఫ్రీగా వాళ్ళు చదవడానికి చాలా ఈజీగా ఉంటది. వాళ్ళకి ఒక అండర్‌స్టాండ్ ఉంటది. ఓకే. ఇది హెడ్డింగ్ అన్నమాట. ఇది సబ్ హెడ్డింగ్ అన్నమాట. దీంట్లో ఇది కంటెంట్ అన్నమాట అని చెప్పేసి చదవడానికి చాలా ఈజీగా ఉంటది. సో, హైరార్కీకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. ఒక మ్యాగజైన్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో, దీని లోపల ఇది మెయిన్ హెడ్డింగు, ఇది సబ్ హెడ్డింగు, తర్వాత ఇది కంటెంట్. సో, ఇక్కడ ఇది మెయిన్ హెడ్డింగు, ఇది సెకండ్ సబ్ హెడ్డింగు, ఇది మొత్తం కంటెంట్. సో, ఇట్లా మనం డిఫరెన్షియేట్ చేసుకున్నప్పుడు సో, ఇది ఎలా డిఫరెన్షియేట్ చేసుకున్నప్పుడు బెటర్ డిజైన్ అనేది వస్తుందనమాట. ఏంటంటే ఫస్ట్ ఈవెన్ మనం న్యూస్ పేపర్‌లో తీసుకున్నట్టయితే ఫస్ట్ మనం హెడ్‌లైన్ చదువుతాము. తర్వాత దానికి సంబంధించిన సబ్ హెడ్‌లైన్ ఏదైతే ఉందో దాంట్లో ఉన్న కీ పాయింట్స్ చదువుతాము. తర్వాత మ్యాటర్‌లోకెళ్తాము. బికాస్ ఆఫ్ హైరార్కీ ఇది అనేది పాటించడం వల్ల మనకి అర్థమవుతది ఏంటంటే ఓహో! ఫస్ట్ హెడ్డింగ్, తర్వాత సబ్ హెడ్డింగ్, తర్వాత దాంట్లో ఉన్న కంటెంట్ అని జెప్పేసి.
సో ఇట్లా డిజైన్ లోపల ఈ 7 ప్రిన్సిపల్స్ పాటించి మనం డిజైన్ చేసినట్టయితే మనకి ఆల్మోస్ట్ 85% ఆఫ్ డిజైన్ కంప్లీట్ అవుతుంది అండ్ 85% ఆఫ్ మన పర్పస్ సర్వ్ అవుతుంది. సో మనం ఇంత ముందు చెప్పుకున్నాము ఫాంట్స్ లో సెరిఫ్, సాన్స్ సెరిఫ్, స్క్రిప్ట్ ఫాంట్, హ్యాండ్ డ్రాన్, డిస్ప్లే, రెట్రో, ఇవన్నీ కూడా ఫాంట్ టైప్స్ అండి. ఇది నేను మీకు షేర్ చేస్తాను, ఒకసారి చూడండి. ఇవన్నీ మనం ముందు చెప్పుకున్నవే. ఫాంట్స్ ఏమేమి ఫాంట్స్ నుంచి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ద ఫాంట్స్, ఫాంట్, google.com, క్రియేటివ్ మార్కెట్ అండ్ ఫాంట్ పెయిరింగ్ గురించి ఇక్కడ ఒక ఇస్తున్నాడంటే ఏ ఫాంట్కి ఏది యూజ్ చేయాలి, అంటే హెడ్లైన్కి ఏది యూజ్ చేయాలి, దీనికి ఏది యూజ్ చేయాలి అనేది మనకి బెటర్ మనకి అండర్స్టాండింగ్ రావడం కోసం ఇక్కడ ఒక ఆర్టికల్ ఒకటి ఇచ్చాడు. ఇది ఒకసారి చూడండి, ఒకసారి కాన్వాలో ఉంది ఇది. సో ఇవన్నీ కూడా పిక్ మంకీ అనేది ఒక వెబ్సైట్ అండి. అంటే వీళ్ళు దీన్ని అంటే ఈ మనకి పీడిఎఫ్ ఇస్తూనే వాళ్ళు ప్రమోట్ చేసుకుంటున్నారు దీన్ని. సో ఇక్కడ ఏం టిప్స్ ఇస్తున్నాడంటే ఎప్పుడైనా సరే ఒరిజినల్ ఫోటోగ్రఫీ యూజ్ చేయండి అంటే మనం ఓన్ ఫోటోగ్రఫీ యూజ్ చేసి డిజైన్ చేయమని చెప్తున్నాడు ఈయన. సో లేకపోతే మనం ఫ్రీ పిక్ కానీ కొన్ని పెక్సెల్స్ కానీ కొన్ని వెబ్సైట్స్ ఇక్కడ కొన్ని వెబ్సైట్స్ ఇచ్చాడు ఫ్రీ స్టాక్ ఫొటోస్, వీటిల్లో మనకి ఫ్రీ ఫొటోస్ దొరుకుతాయని చెప్పి చెప్తున్నాడు. సో ఒకసారి ఇది ఆన్లైన్లో మన ఫోటో ఎడిటింగ్ సంబంధించిన సాఫ్ట్వేర్స్ అనమాట, దాని ప్యాకేజెస్. ఒకసారి నేను ఇది గ్రూప్లో షేర్ చేస్తున్నానండి, ఒకసారి చూడండి ఇది. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగచ్చండి. చెప్పమ్మా. సార్ ఇప్పుడు ఫోటోషాప్ లో మ్యాజిక్ వన్ టూల్ అని చెప్పేసి సెలక్షన్ చేసుకోవడానికి ఉంటుంది కదా సార్. అవునమ్మా. మనం ఏదైనా ఆబ్జెక్ట్ కాకపోయినా ఏదైనా ఒక దాన్ని సెలెక్ట్ చేసుకొని దాన్ని డిలీట్ చేయటం అలా చేయొచ్చు కదా. అవునమ్మా. అలా ఇలిస్ట్రేటర్ లో ఎలా సార్? ఉంటుంది కదా మ్యాజిక్ వన్ టూల్ ఉంటుంది. అపిరెన్స్ అని మొన్న చెప్పుకున్నాం కదా, సెలెక్ట్ చేసిన తర్వాత అపిరెన్స్ అని ఉంటుంది. ఒక్క నిమిషం. ఇదిగోమ్మా, దీంట్లో కూడా ఉంటుంది. వై ప్రెస్ చేస్తే మ్యాజిక్ పెన్ టూల్ వస్తుంది. ఓకే,
వై ప్రెస్ చేసి మ్యాజిక్ పెన్ టూల్ వస్తుందమ్మా. ఓకే హలో. ఓకే. ఓకే సార్. అండ్ కరల్ డ్రాలో కూడా అలాగే ఉంటుందా సార్? కొరటాలో మామూలు డైరెక్ట్గా సెలెక్ట్ చేసుకుంటాం కదా మనం, ఓకే. డైరెక్ట్ గానే మనం సెలక్షన్ టూల్ తీసుకుని చేసుకుంటాం కదా. అంటే ఇప్పుడు వావ్ లోగో ఉంది కదా సార్, అవును ఆ వావ్ లోగోలో ఒక డబ్ల్యూకి చిన్నది కట్ అయ్యి ఇంకో డబ్ల్యూ వస్తుంది అందులో. అవును అవును. అది స్పేస్ ఎలా వచ్చిందని చెప్పేసి. అది దీంతో కట్ చేశానమ్మా. ఆ రోజు నువ్వు క్లాస్ చూడలేదా? మన అబ్దుల్ అడిగాడు. మనకి వెల్డ్ అవి ఆప్షన్స్ ఉంటాయి కదా, వెల్డ్ ట్రిమ్. అవును సార్, అవును. సో అది నేను యాక్చువల్లీ టెక్స్ట్ టైప్ చేసేసిన తర్వాత ఆ ఎక్కడైతే నేను కటింగ్ రావాలనుకున్నాను అక్కడ ఒక బాక్స్ వేసుకుని రెండింటిని సెలెక్ట్ చేసి ట్రిమ్ ఇంటర్లేస్ చేశాను అంతే. ఓకే సార్. మాన్యువల్ గా కట్ చేశాను. ఓకే ఓకే సార్. అదే నువ్వు ఫోటోషాప్ లో అనుకో, దాన్ని సెలెక్ట్ చేసుకుని ఆ పార్ట్ డిలీట్ చేస్తావు అంతే. క్లిక్ చేస్తావా? అంతే అంతే. ఓకే. సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి? సిమెట్రికల్ బ్యాలెన్స్ అండ్ అసిమెట్రికల్ బ్యాలెన్స్ అని చెప్పారు కదా ఇమేజ్ క్రియేట్ అది డిజైన్ చేసేటప్పుడు. సో అంటే ఏ టైప్ ఆఫ్ వాటికి మనం సిమెట్రికల్ చేస్తాము అండ్ ఏ టైప్ ఆఫ్ వాటికి అసిమెట్రికల్ అది అంటే ఇక్కడ చూడండి, సో ఇక్కడ ఉంది మ్యామ్. అంటే మనం దాన్ని ఎలాగ డిసైడ్ చేసుకుంటాము అంటే మనకు దగ్గర ఉన్న కంటెంట్ని బట్టి మ్యామ్. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి చాలా కంటెంట్ ఎక్కువ ఉంది. సో ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ను మనం ఇది చేసుకోవాలన్నమాట. ఈచ్ అండ్ ఎవ్రీ దాన్ని మనం ఏమంటారు సెపరేట్ చేసుకోవాలి. సెపరేట్ చేసుకొని ఇక్కడ చూడండి, ఫస్ట్ చూపించిన దాంట్లోనేమో సెంటర్ లైన్ ఉండి ఎలా చెప్పాలంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది 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 ఒక షేపు, ఇది ఒక షేపు, ఇది ఒక షేపు, ఇది ఒక షేపు, రకరకాల షేప్స్ ఉన్నాయి. రకరకాల షేప్స్ ఉన్నప్పుడు మనం ఇది అసిమెట్రికల్ గానే బ్యాలెన్స్ చేయగలుగుతాం. ప్రతి దాన్ని కూడా సిమెట్రికల్ గా, అంటే సేమ్ సైజులో మనం అన్ని పెట్టాలనుకుంటే కంటెంట్ అనేది సరిపోదు. బికాజ్ ఇట్స్ హారిజాంటల్ ఇలా ఉంది కాబట్టి మనకి పోర్ట్రేట్ మోడ్ లో ఉంది కాబట్టి మనం 100% మనం అక్కడ ఉన్న డిజైన్ కంటెంట్ ని బట్టి ఎంత కంటెంట్ అందులో స్టఫ్ చేయాలనుకుంటున్నాం దాన్ని బట్టి మనం సిమెట్రికల్ అనేది డిసైడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇదే ఉంది సిమెట్రికల్ గా డిజైన్ చేసుకున్నట్టయితే 100% వర్కౌట్ కాదు. ఎందుకంటే డిజైన్ లో ఇంట్రెస్ట్ అనేది పోతుంది. సో అందుకనే ఏంటంటే ఈ మొత్తం డిజైన్ మొత్తాన్ని మనం అసిమెట్రికల్ అని డిజైన్ చేసుకున్నాం. సో అది మన కంటెంట్ ని బట్టి ఉంటుందండి. అదే నేను చెప్పిన ఇది ప్రకారం సపోజ్ ఒక కార్ కానీ లేకపోతే ఒక ప్రొడక్ట్స్ అని తీసుకోండి. ప్రొడక్ట్స్ లాంటివి తీసుకున్నప్పుడు ఒకటే ప్రొడక్ట్ ఒక 10 ప్రొడక్ట్లు వరుసగా ఉన్నాయి అనుకున్నప్పుడు మనం 100% సిమెట్రికల్ గానే తీసుకుంటాం అనమాట. సో అది అక్కడ మనకు వచ్చే డిజైన్ బట్టి కంటెంట్ ని బట్టి మనం డిసైడ్ చేసుకుంటాం. అంటే ఇది పర్టికులర్ గా దీనికి ఇదే వాడాలని ఏం లేదండి. ఓన్లీ థింగ్ ఏంటంటే మనం చదివేటప్పుడు ఆ ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్ లో చదువుతున్నప్పుడు అతనికి ఎంత అయితే ఇంట్రెస్ట్ ఉందో ఎండ్ వరకు వచ్చేంత వరకు కూడా మనం ఆ డిజైన్ ద్వారా అతన్ని మనం క్యారీ చేసుకోగలగాలి. అతన్ని ఏమంటారు అతన్ని చూసే చూపుని మనం అలా క్యారీ చేయగలగాలి అనమాట. అంతే అండి. దానికి ఏంటి పర్టికులర్ గా ఇక్కడ ఇది వాడాలి ఇక్కడ ఇది వాడాలని అయితే 100% చెప్పలేము. అప్పుడు మీ దగ్గర వచ్చింది నేను చెప్పినట్టు ఒక మీరు అనుకున్నట్టు ఒక జ్యువెలరీ క్యాటలాగ్ తయారు చేస్తున్నారు అనుకోండి. క్యాటలాగ్ తయారు చేస్తున్నప్పుడు క్యాటలాగ్ లో ఒక 10 to 20 పేజెస్ ఉంటాయి. మనం దాన్ని ప్రతిసారి క్లమ్జీగా చేయలేము. ఒకటే యూనిఫామ్ గా మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళాలి. మీరు చూడండి, చిన్నప్పుడు మన టెక్స్ట్ బుక్స్ చూసుకున్నట్టయితే ఒకటేలాగా ఉంటాయి. అంటే టెక్స్ట్ అలైన్మెంట్ కానీ, సైజ్ కానీ, స్పేసింగ్ కానీ, హెడ్డింగ్స్ కానీ అన్నీ ఒకలాగా ఉంటాయి. ఆ ఒకలాగే ఉండడం వల్లనే మనం అంత కంటిన్యూగా చదవగలుగుతాం. అదే మనం ఫస్ట్ చాప్టర్ ఒక డిజైన్ చేసి సెకండ్ చాప్టర్ ఒకలా డిజైన్ చేశారనుకోండి, దానివల్ల ఏమవుతుందంటే మన కళ్ళు అనేది కన్ఫ్యూజ్ అవుతాయి అనమాట. అండ్ మీకు ఇంతకుముందు క్లాస్లో చెప్పుకున్నాం, మనకు ఆల్రెడీ మనం చదవడానికి న్యూస్ పేపర్ కానీ, మ్యాగజైన్ కానీ, పీడిఎఫ్స్ కానీ
మనవి చదవడానికి ఒక రకమైన థీమ్ అలవాటు పడి ఉంటాయి అన్నమాట. సో లెఫ్ట్ లైన్ ఒక 3-4 కాలమ్స్, ఒక హెడ్డింగ్, ఒక సబ్ హెడ్డింగ్, పైన ఒక ఇమేజ్, ఒక కైండ్ ఆఫ్ దానికి అలవాటు పడి ఉంటుంది. సో కాబట్టి మనం పీడిఎఫ్స్ కూడా కంటిన్యూస్ గా మనం పెద్ద కష్టం లేకుండా చదవగలుగుతామండి. సో అదే మనం డిజైన్ లోపల డిజైన్ చేంజ్ చేసాం అనుకోండి, కొంచెం ఇబ్బంది అవుతుంది అనమాట. అలాంటప్పుడు ఏంటంటే మనకి ఆ స్టైల్కి అలవాటు పడడానికి కొంచెం, అందుకని ఎవరు కూడా మీరు అమెజాన్ కిండిల్లో బుక్స్ తీసుకోండి, ఏ బుక్స్ తీసుకుని ఈ బుక్స్ ఏమన్నా కూడా అన్ని ఒకటే స్టైల్లో ఉంటాయి. ఎందుకంటే అంతా కూడా ఒక రకమైన చదవడానికి అలవాటు పడి ఉంటారు కాబట్టి. సో ఇది ఎప్పుడు కూడా డిజైన్ అనేది ఎక్స్పెరిమెంటల్ అండి. సో దేర్ ఇస్ నో సచ్ రూల్స్ అన్నమాట. సో ఇప్పటి వరకు అయితే క్లాస్ అయితే కంప్లీట్ అయిందండి టోటల్గా. సో నెక్స్ట్ సాటర్డే సండే డౌట్స్ క్లాస్ అన్నారు కాబట్టి, నెక్స్ట్ సాటర్డే సండే లోపల సండే మళ్ళీ క్లాస్ లాగిన్ అవుదాము. లాగిన్ అవి మీ డౌట్స్ ఏమన్నా ఉన్నా కూడా మీరు అప్పుడు ఆ సెషన్లో క్లియర్ చేసుకుందామండి. నెక్స్ట్ ఆ తర్వాత నేను ఫైనల్ అసైన్మెంట్ అనేది నేను షేర్ చేస్తాను. సో ఈ ఫైనల్ అసైన్మెంట్లో ఏంటంటే ఒక అంటే ఇచ్చింది టైం లైన్ కూడా ఇస్తాను. నాకు ఎగ్జాక్ట్గా ఆ టైం లైన్ లోపల సబ్మిట్ చేస్తేనే నేను కన్సిడర్ చేసుకుంటాను. అంటే ఎందుకంటే మనకి టైం లైన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి. సో దాని ప్రకారం అంటే కొంచెం ఎక్కువ టైం ఇస్తానులేండి. సో కొంచెం దీంతో ఇబ్బంది అవుతుంది అంటున్నారు కాబట్టి, సో ఈ లోపల ఇంకా ఈ 5 days కూడా కొంచెం ఒకసారి 3 కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే మీరు పింగ్ చేయండి, కొంచెం అటు ఇటుగా నేను సమాధానం ఇస్తాను. బట్ కంప్లీట్గా శనివారం అండ్ ఆదివారం డౌట్సే పెట్టుకుందామండి. అండ్ నేను ఇంకొక రోజు ఏమనుకుంటున్నానంటే, ఒకసారి మీకు ఇప్పటి వరకు ఏవైతే నేను మాట్లాడానో, అంటే ఈ ప్రొడక్ట్స్ గురించి ఏవైతే మాట్లాడానో అవన్నీ ఒకసారి మీకు చూపించాలనుకుంటున్నాను. సో మోస్ట్ ప్రాబబ్లీ వీలైతే అందరికీ టైం ఉంటే సండే రోజే వీడియో కాల్లో మొత్తం ప్రొడక్ట్స్ అన్నీ మీకు ఫిజికల్గా అంటే వీడియో కాల్లో చూపిస్తాను. సో మీకు బెటర్ ఐడియా ఉంటుంది. సో సో అంతే అండి. ఇంకేమన్నా ఉంటే డౌట్స్ ఏమైనా ఉంటే అడగచ్చు. సార్ అది మొసాయిక్ ఒకసారి చెప్తారా సార్? ఒకసారి మీరు షేర్ చేయండి మేడం. మీది నేను ఆఫ్ చేస్తున్నాను. సార్ నాది ల్యాప్టాప్ లో ఇది లేదు సార్, జూమ్. మరి అంటే మీరు ఫోల్డర్ తీసుకుంటే అది ఫోల్డర్ అట్లా ఓపెన్ అవుతుంది. అది ఏ ఫార్మాట్ లో ఉండింది మ్యామ్ అది? యాక్చువల్ గా అంటే సార్, నేను చూసిన దాంట్లో ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుని అందులో నంబర్ ఆఫ్ ఫోటోస్ పెట్టుకున్నారు సార్. నంబర్ ఆఫ్ ఫోటోస్ పెట్టుకుని ఒక ఫోల్డర్ లో వేసుకున్నారు. ఆ ఫోల్డర్ ని నేను అడోబ్ ఫోటోషాప్ లో ఓపెన్ చేశాను. ఫోల్డర్ ఎట్లా ఓపెన్ చేస్తారు మ్యామ్ మీరు? నేను ఒకటి పెట్టాను కదా సార్ గ్రూప్ లో. అవును పెట్టారు. అది ఒక ఇమేజ్ ఉండింది, అది ఒక లేయర్ లో ఒకటే ఇమేజ్ ఉండింది అది. కాదు సార్, ఇది సార్ ఇక్కడ సెట్ చేసుకున్నాను సార్. ఒక్క నిమిషం. కాంట్రాస్ట్ షీట్ కి వెళ్ళి సెట్ చేసుకున్నాను సార్. ఇది ఫైల్ లో ఒక ఆప్షన్ ఉంటుంది. ఏంటండి ఇది? సార్ ఇక్కడ పెట్టాను చూడండి సార్, నేను ఇలా సెట్ చేశాను సార్. నాకు కనిపించట్లేదు. కాంట్రాక్ట్ షీట్ అండి. అవును సార్. ఓకే, అది ఆప్షన్ ఉంది సార్ ఫోటోషాప్ లో. దీన్ని ఓపెన్ చేశాను సార్ నేను. ఓకే, నేను ఫస్ట్ టైం చూస్తున్నానండి కాంట్రాక్ట్ షీట్ అని. సో ఇందులో 7 లో ఉందా ఇది? అడోబ్ ఫోటోషాప్ 7 లో సార్. ఇక్కడ ఉందని ఆప్షన్ ఫైల్ లో ఉంది సార్, ఫస్ట్ ఆప్షన్. నేను ల్యాప్టాప్ ఓపెన్ చేస్తున్నాను. ఫైల్ ఒకసారి చెప్తాను. ఫైల్ లో ఆటోమేట్ లో ఆటోమేటిక్ లో అవును సార్. ఆటోమేట్ లో కాంటాక్ట్ షీట్ 2 అని ఉంటుంది సార్. కాంటాక్ట్ 2 స్టిల్ 2 హరిక యూజ్ చేసావా అమ్మది? అంటే నేను ఒకసారి యూజ్ చేయడానికి చూసాను సార్. CS6 లో నాకు అవ్వలేదు సార్, ఎర్రర్ అని వచ్చింది. 7 లో అయితే అవ్వింది సార్.
ఏంటిది మొత్తం అంటే ఇమేజెస్ అన్ని ఒకసారి బ్యాచ్ గా ఒకటే ఫైల్లో వస్తాయా? ఒక ఫోటో పైన వస్తాయి సార్. ఫ్రేమ్ చేస్తారు కదా సార్, మొజాయిక్ ఫ్రేమ్. ఏది? ఓకే, మొజాయిక్ మామూలు ప్రింటింగ్ ఇదా మన ఆ. ఫోటో ప్రింట్ పర్పసా? ఫోటో ప్రింట్ పర్పస్. ఓకే ఓకే ఓకే. చెప్పండి మ్యామ్ ఏంటిది? సార్ అది చేస్తా ఉంటే ఒక ఫోటో పైన ఈ ఇమేజెస్ అన్ని నాకు ఒక ఫోల్డర్ లోనే ఉంటాయి, కానీ నేను ఎన్ని ఇమేజెస్ తీసుకుంటానో అన్ని లేయర్స్ రావాలి, అట్లా రావట్లేదు నాకు. ఓకే అండి, నేను ఫస్ట్ టైం చూడ్డాము. సో నేను ఇప్పుడు ఇందులో బ్యాచ్ వరకు నేను యూజ్ చేశాను. బ్యాచ్ అంటే సైజెస్ చేయడము, దాంట్లో ఇది వరకు చేశాను నేను. ఇది నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. నేను చూస్తానండి, నేను చూసి చెప్తానండి మీకు. సార్ మళ్ళీ ఇంకోటి ఏంటంటే అడోబ్ ఇల్లుస్ట్రేటర్ లో ఒక సర్కిల్ తీసుకొని మీరు కొరల్ డ్రా లో ఒక ఎండ్ పాయింట్ దగ్గర పెట్టుకొని ఇంకొక సర్కిల్ లో చేశారు సార్. అడోబ్ ఇల్లుస్ట్రేటర్ లో అంటే అడోబ్ ఇల్లుస్ట్రేటర్ లో సర్కిల్ తీసుకొని మళ్ళీ అదే సర్కిల్ సేమ్ సైజు రావాలి. మీరు ఏం చేశారంటే ఎండ్ పాయింట్ పట్టుకొని సేమ్ సర్కిల్ వచ్చేలాగా చేశారు. మీకు అడోబ్ ఇల్లుస్ట్రేటర్ లో కదండి మీరు అడుగుతుంది, అంటే కన్ఫ్యూజ్ అవును సార్. నేను అడోబ్ ఇల్లుస్ట్రేటర్ లో ఒక సర్కిల్ తీసుకున్నాను. ఇప్పుడు ఇది ఇంకొక డూప్లికేట్ కావాలండి? అవును సార్, కానీ కాపీ పేస్ట్ చేస్తే వస్తుంది సార్, లేదని లేదు. అక్కడ ఒక ఎండ్ పాయింట్ తీసుకుంటారు, మీరు ఎండ్ పాయింట్ తీసుకొని సేమ్ సర్కిల్ ని డ్రాగ్ చేశారు. డ్రాగ్ చేస్తే ఇంకొకటి వచ్చిందండి? అవును సార్, నేను మీ వీడియోలో చూసాను, అలా ట్రై చేస్తా ఉంటే నాకు రాలేదు. ఇంతేనా? ఓకే సారీ. స్క్రీన్ షేర్ అవ్వట్లేదు సార్ మీది. ఓకే, నేను అడిగింది అర్థమైందా సార్ మీకు? సో ఇది సర్కిల్ అండి. ఇప్పుడు సేమ్ సర్కిల్ ఇన్సైడ్ ఒక సర్కిల్ కావాలి సార్, నాకు సర్కిల్ రావాలి. ఇన్సైడ్ ఇంకో సర్కిల్ కావాలి? అవును సార్. సో ఇది అలా ఎలా చేశారు సార్? సార్ సో కొరల్ డ్రాలో అయితేనేమో ప్లస్ మార్క్ ప్లస్ 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 నొక్కితే ఇంకొక డూప్లికేట్ అవుతుందండి. ఓన్లీ ప్లస్? ఓన్లీ ప్లస్. ఓకే సార్. సో ఇందులోకి ఏంటంటే మనం డూప్లికేట్ తీసుకొని ఆల్ట్ పట్టుకునైనా మనం దీన్ని డ్రాగ్ చేయొచ్చు ఇలా పక్కకు దీని లోపల. సో ఆల్ట్ పట్టుకొని డ్రాగ్ చేయడమా సార్? డ్రాగ్ చేయడానికి ఈవెన్ ఫోటోషాప్ లో కూడా అంతే, మనం ఆల్ట్ పట్టుకుని ఇట్లా డ్రాగ్ చేస్తే డూప్లికేట్ అవుతుంది. ఇలా ఆల్ట్ పట్టుకొని డ్రాగ్ చేస్తే వచ్చేస్తుంది. వచ్చేస్తుందండి. దాన్ని రిపిటేషన్ చేయాలంటే కంట్రోల్ డి ప్రెస్ చేస్తే ఇలా రిపీట్ అవుతుంది ఇలా. ఓకే. సో కంట్రోల్ డి పెడితే రిపీట్ అవుతుంది. కొరల్ డ్రాలో ఏంటంటే సేమ్ అదే ప్లేస్ లో మనం ఎంటర్ ప్లస్ ప్రెస్ చేస్తే ఇంకొక డూప్లికేట్ అనేది క్రియేట్ అయిపోతుంది, అక్కడే క్రియేట్ అయిపోతుంది. కంట్రోల్ డి కాదండి, ప్లస్ ప్రెస్ చేస్తే ఇంకొకటి క్రియేట్ అయిపోతుంది. సో దీంట్లో ఏంటంటే ఆల్ట్ పట్టుకుని ఇట్లా డ్రాగ్ చేసి డూప్లికేట్ అయిపోతుంది. ఓకే సార్. థాంక్యూ సార్. ఓకే మేడం. సార్ ఇది మీరు ఫస్ట్ వీడియోలో అడోబ్ ఇల్లుస్ట్రేటర్ లో ఆ ఇమేజెస్ లో ఉన్నవి క్లిప్ మాస్క్ ఎలా చేశారో అర్థం కాలేదు. ఫస్ట్ మీకు ఇమేజ్ ని క్లిప్ మాస్క్ ఎలా చేశానని అంటున్నారా? అంతేనండి. హలో. అవును సార్. సపోజ్ ఇది ఒక ఇమేజ్ అనుకుందామండి. ఈ ఇమేజ్ స్క్వేర్ షేప్ లో ఉంది కదా, నేను దీన్ని రౌండ్ షేప్ లో పెట్టాలనుకుంటున్నాను. సింపుల్ గా నేను దీని పైన ఒక షేప్ వేసుకుంటున్నాను. షేప్ వేసుకుని మొత్తాన్ని కంట్రోల్ ఏ సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ మేక్ క్లిప్పింగ్ మాస్క్. సో ఇంతే అండి.
సో మనం ఏదైతే ఆబ్జెక్ట్ తో దాని క్లిప్పింగ్ మాస్క్ చేయాలో దాని పైన షేప్ ని పెట్టాలి. పెట్టి దీని రెండింటిని సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ మేక్ క్లిప్పింగ్ మాస్క్, అంతే అండి. క్లిప్పింగ్ సార్ మాస్క్ సార్ అది కాదు సార్, అదే దిస్ వన్ సార్, ఏంటండి? గ్రూప్ లో పెడుతున్నాయి సార్, ఇది సార్. ఇదేంటండి? ఒక ఫస్ట్ అడోబ్ ఇల్లుస్ట్రేటర్ స్టార్ట్ చేసినప్పుడు ఈ క్లాస్ చెప్తారు సార్ మీరు. ఓకే ఈ క్లాస్ కి నేను అటెండ్ అవ్వలేదు. ఓకే ఇందులో ఉన్న అవి అన్ని మొత్తం మీరు డ్రాగ్ చేశారు సార్. గైనకాలజీ, పల్మనాలజీ, ఒక కార్ పైన అన్ని ఇవన్నీ పెట్టారు సార్. అది మోకప్ చేసామండి. ఓన్లీ మోకపా సార్? ఇది జస్ట్ స్క్రీన్ షాట్ తీసుకుని మోకప్ చేసాము. ఇది డిజైన్ చేసుకున్న తర్వాత దీన్ని మోకప్ చేశానండి. మోకప్ చేసిన తర్వాత ఏంటంటే నేను ఈ టూల్ ఉంటుంది కదా, స్నిప్పింగ్ టూల్ ఉంటుంది కదా, స్నిప్పింగ్ టూల్లో దీన్ని ఇలా కట్ చేసుకుని అది నేను ఫోటోషాప్లోకి తీసుకెళ్ళి మోకప్ చేశాను అంతే. ఫోటోషాప్ లో మోకప్ చేశారా సార్? అంతేనంతే, ఫోటోషాప్లోనే మోకప్ చేశాను. థ్యాంక్ యూ సార్. ఓకే మ్యామ్. ఓకే అండి, సైన్ అప్ చేస్తున్నానండి. సో సాటర్డే రోజు మళ్ళీ క్లాస్కి లాగిన్ అవుదామండి. ఈ 5 days ప్రాక్టీస్ చేసుకోమంటారా సార్? అవునమ్మా. ఓకే. ఓకేనా, ఏమైనా డౌట్స్ ఉంటే పింగ్ చేయండి కొంచెం అటు ఇటుగా. నెక్స్ట్ సాటర్డేనా సార్? అమ్మా ఏమేయండి? నెక్స్ట్ సాటర్డేనా సార్ క్లాస్? నెక్స్ట్ సాటర్డే సండే కంప్లీట్లీ డౌట్స్ క్లాసెస్ అండి. అదే రోజు Okay, కొంచెం టైం పెట్టుకోండి. అంటే ఏవైతే మనం మాట్లాడుకున్నామో ఫ్లెక్స్, వినైల్, స్టీల్ బోర్డ్స్, యాక్రిలిక్, ఫోమ్ బోర్డ్స్ అవన్నీ కూడా మీకు ఫిజికల్ గా చూపిస్తాను. ఓకేనండి, సో బెటర్ ఐడియా ఉంటుంది అనమాట. సో 20 మెంబర్స్ కూడా ఇది ఇందులో వీడియో కాల్లో ఇది అవ్వచ్చు అన్నారు కదా. ఎంతమంది అంటే ఎంతమంది ఉంటే అంతమంది. ఓకేనండి, ఆ తర్వాత ఫైనల్ అసైన్మెంట్ ఉంటుందండి. ఓకే సార్. ఓకే ఓకే అండి, బాయ్ అండి. బాయ్ సార్. బాయ్. బాయ్ సార్. థ్యాంక్ యూ అండి. బాయ్ సార్. ఓకే బాయ్.